ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఒక వింత వైరస్ గురించి వార్తలు మనల్ని చాలా వరకు కలవరపెడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సముద్రం మధ్యలో ఒక లగ్జరీ షిప్లో జరిగిన సంఘటన ఇప్పుడు అందరినీ భయపెడుతుంది. అర్జెంటీనా నుంచి స్పెయిన్ వైపు వెళ్తున్న ఎంవి హాండియాస్ అనే షిప్లో హఠాత్తుగా ఒక కొత్త వైరస్ అటాక్ అయింది. దీని పేరు హ్యాంటా వైరస్. మరియు ఇది అందుబాటులో ఉన్న వారి ప్రయాణ సంకటంగా మారింది. సాధారణంగా ఇలాంటి షిప్పులలో ప్రయాణం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ షిప్పులలో ఉన్న దాదాపు 150 మంది ప్రయాణికులకు అది ఒక పెద్ద పీడకల్లాగా మారిపోయింది. అసలు ఈ షిప్పు ఏప్రిల్ 1వ తేదీన తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉండగా ఒక్కసారిగా ఈ వైరస్ ప్రభావం బయటపడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ వైరస్ వల్ల 3 వ్యక్తులు చనిపోయారు. అందులో నెదర్లాండ్స్కు చెందిన ఒక జంట మరియు జర్మనీకి చెందిన ఒక మహిళ ఉన్నారు. ఇంకా 7గురికి ఈ వైరస్ సోకినట్లు లేదా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ షిప్పులో మొత్తం 28 దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. మన భారతదేశానికి చెందిన 2 వ్యక్తులు కూడా ఈ షిప్లో పనిచేస్తున్నారు. దీనివల్ల మన దేశంలో కూడా కొంత ఆందోళన మొదలైందని చెప్పాలి. ఈ హ్యాంటా వైరస్ గురించి తెలుసుకోవాలంటే ఇది కొత్తదేమీ కాదు. దీని గురించి మనకి చాలా ఏళ్ళుగా తెలుసు. మామూలుగా అయితే ఈ వైరస్ ఎలుకలు లేదా చిట్టెలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఆ జంతువులు విస్తరించిన మలం లేదా మూత్రం ఎండిపోయి దుమ్ములాగా మారి గాలిలో కలిసినప్పుడు ఆ గాలిని మనం పీల్చడం ద్వారా మనకి జబ్బు సోకుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు డాక్టర్లు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ షిప్లో ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పి అనుమానిస్తున్నారు. యాండిస్ అనే రకానికి చెందిన హ్యాంటా వైరస్ మాత్రమే ఇలా మనుషుల మధ్య వ్యాపించగలదు. అయితే ఇది జలుబు లేదా కరోనా లాగా గాలిలో వేగంగా వ్యాపించదు. రోగితో చాలా దగ్గర సంబంధం ఉంటేనే ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది. ఈ జబ్బు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత దీని ప్రభావం బయటపడడానికి 2 నుంచి 4 వారాలు లేదా 8 వారాల వరకు కూడా సమయం పడుతుంది. మొదట్లో విపరీతమైన జ్వరం, తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు రావడం మొదలవుతూ ఉంటాయి. ఆ తర్వాత తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు మరియు విరోచనాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హ్యాంటా వైరస్ ప్రధానంగా 2 రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకటి, మన ఊపిరితిత్తులను దెబ్బతీసి వాటిలో నీరు చేరేలాగా చేస్తుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాపాయం కలగవచ్చు. రెండవది, మన కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ జబ్బును చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తారు. ఈ జబ్బుకు ప్రత్యేకంగా మందులు కానీ టీకాలు కానీ లేవు. రోగి లక్షణాలను బట్టి ఆసుపత్రిలో ఇచ్చే ట్రీట్మెంట్ మీదనే పేషెంట్లు ఆధారపడాలి. అవసరమైతేనే వెంటిలేటర్ లాంటి యంత్రాల సహాయంతో ఊపిరితిత్తులను విశ్రాంతి ఇస్తారు. సరైన సమయంలో వైద్యం అందడం చాలా ముఖ్యం, లేదంటే ఇది ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే ఇది కరోనా వైరస్ లాగా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించే మహమ్మారి అయ్యే అవకాశం చాలా తక్కువ. దీని గురించి మరీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. కాకపోతే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఇళ్లలో కానీ చుట్టుపక్కల కానీ ఎలకలు చేరకుండా చూసుకోవాలి. ఎలకలు తిరిగిన ప్రదేశాలను శుభ్రం చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి. ఆహార పదార్థాలను మూసి ఉంచాలి మరియు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రస్తుతం ఈ షిప్లోని ప్రయాణికులందరూ కూడా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు. మే 10వ తేదీన ఈ షిప్పు స్పెయిన్ దేశానికి చేరుకోనుంది. అప్పటి వరకు ఈ షిప్లో ఉన్న వారికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న భారతీయుల క్షేమ సమాచారాన్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైనా వింత జబ్బు గురించి మనం తెలుసుకున్నప్పుడు భయపడడం సహజం. కానీ ఇలాంటి విషయాల్లో అవగాహన పెంచుకోవడం మరియు శుభ్రంగా ఉండటం అన్నింటికంటే ముఖ్యం. జాగ్రత్తగా ఉంటే ఇలాంటి జబ్బుల నుంచి మనల్ని మనం సులభంగా కాపాడుకోవచ్చు.